కోడికత్తి శ్రీను తల్లి ఆరోగ్యం క్షీణించింది. శ్రీను తల్లి సావిత్రమ్మకి షుగర్ లెవెల్స్ భారీగా పడిపోయాయి. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని, తన కొడుకును బయటకు రప్పించాలని కోరుతూ శ్రీను తల్లి సోదరుడు దీక్షకు దిగారు. అయితే 3 రోజులుగా నిరాహార దీక్షతో సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది. కాసేపటి క్రితం ఆమెకు షుగర్, బీపీ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెంటనే వైద్యం అందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే దీక్షా ప్రాంగణంలోనే వైద్యం అందించాలని సైనిక్ దళ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. షుగర్ బాగా తక్కువ ఉంది, ఇప్పుడు షిఫ్ట్ చేస్తాం. 72 లోవర్ సైడ్ లో ఉంది. బీపీ మాత్రం నార్మల్గా ఉంది, షుగర్ మాత్రం బాగా తక్కువగా ఉంది. శ్వేత గారికి ఏమో బీపీ ఎక్కువ ఉంది, 170/110 ఉంది. సురేంద్రకి సుబ్బరాజు ఎవరు ఆయనకు కూడా జిఆర్బీస్ తక్కువ ఉంది, షుగర్ లోవర్ లెవెల్స్ లో ఉన్నది. సురేంద్ర బాబు 91, వాళ్ళు నలుగురు కూడా జిఆర్బీస్ లోవర్ సైడ్ లో ఉంది. నార్మల్ వాల్యూ వచ్చేప్పటికి 160/180 ఉండాలి. 91లు, 97లు, 87లు, 72లు ఉన్నాయి. 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో వారి ఆరోగ్యం క్షీణించినట్లుగా వైద్యులు తెలిపినట్లుగా తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఇప్పటికే ఇటు వైద్యానికి సంబంధించి అందించాలి అంటూ కోరుతున్నట్లుగా వైద్యులు చెప్తున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈ గతంలో అంటే నిన్ను గురువారం మొదలుకొని నేటి వరకు కూడా 3 రోజుల పాటు దీక్షను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గురువారం నాడు దీక్ష కూర్చున్న తర్వాత పోలీసులు వీరు ఎక్కడున్నారని వెంటపడడంతో వారు చివరకు ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్లో దీక్షకు కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీక్షను కూర్చున్న శుక్రవారం సాయంత్రం మధ్యాహ్నం నుంచి దీక్ష కూర్చున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పచ్చి మంచినీరు కానీ ఆహారం కానీ తీసుకునే పరిస్థితి. దీంతో ఎవరైతే దీక్ష కూర్చున్నారో అటు సమతా సైనిక్ దళ్ సభ్యులు కావచ్చు, అదేవిధంగా కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ, అదేవిధంగా సోదరుడు సుబ్బరాజు కావచ్చు, వీరి షుగర్ లెవెల్స్ పడిపోయిన కొద్దిసేపటి క్రితం వైద్యులు వచ్చి చెక్ చేసి నిర్ధారించారు. వీరిని తక్షణం హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని ఆదేశించిన పరిస్థితి. అయితే దీక్షను ఏదో విధంగా భగ్నం చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ ఫంక్షన్ హాల్ యాజమాన్యంపై నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఒత్తిడి తెస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగా ఆ మెయిన్ ఫంక్షన్ హాల్ నుంచి వేరే ఫంక్షన్ పక్కన ఉన్నటువంటి గదికి మార్చడం జరిగింది దీక్షాస్థలిని. దీంతో ఇక్కడ విద్యుత్తు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం చిమ్మ చీకట్లోనే ఇక్కడ దీక్ష అయితే కొనసాగుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఎవరైతే దీక్ష చేస్తున్నారో సావిత్రమ్మ కూడా మనకు దృశ్యాల్లో కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా సుబ్బరాజు అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టుకుని వెనక కూర్చున్న కోడికత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రాణాలు పోయినప్పుడు సరే దీక్ష అయితే కొనసాగిస్తాం, తమ సోదరుడు అక్కడ జైల్లో కూడా దీక్ష కొనసాగిస్తున్నాడు కాబట్టి తమంతా కూడా దీక్ష చేస్తామని చెబుతున్నారు. అయితే ఎటువంటి లైట్లు లేకపోయినా, అటు ఫ్యాన్ లేకపోయినా, ఒకవైపు దోమలు కుడుతున్నా కానీ వీరు దీక్షను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరికి మద్దతుగా సమతా సైనిక్ దళకు చెందినటువంటి మరికొంతమంది కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా దీక్షను అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సమతా సైనిక్ దళకు చెందినటువంటి వారు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఏంటి మరి ఇంత చీకట్లో దీక్ష చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచిస్తున్నారు. వీళ్ళని అణిసివేసి ఈ ఉద్యమాన్ని అంచాలి, లేదంటే వీళ్ళని బెదరేసి వేధింపులకు గురి చేసి ఉద్యమాలను ఆపాలి, రాష్ట్రంలో ఎవరో మాట్లాడటానికి అవకాశం లేదు, స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా చేయాలని చూస్తున్నారు. మీ బెదిరింపులకి ఎవరో బెదరు, ఈ ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని మీరు ఎవరో ఆపలేరు. ఇలాంటి ఇబ్బందులు గురి చేసి ఇక్కడ పెడుతున్నారు. నిన్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. మేము ఒక అంబేద్కరిస్టులుగా బాత్రూములు లేకుండా, లైట్ లేకోకుండా, అసలు ఇక్కడ ఎవరో ఇది చేయకోకుండా ఇన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము అవసరమైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరే కూర్చుంటాము, ఎవరు వస్తారో చూస్తాము. ఇలాంటి పరిస్థితులు ఎక్కడికంటే మేము బాబాసాహెబ్ నమ్ముకున్నాం, బాబాసాహెబ్ సిద్ధాంతాలు నమ్ముకున్నాం, అంబేద్కరిస్టులు నమ్ముకున్నాం, ప్రజా సంఘాలను నమ్ముకున్నాం. ఆ కుటుంబానికి వీళ్ళందరూ తప్పక న్యాయం చేస్తారు. మేము మాత్రం ఇక నుంచి మేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహం ఏదైతే ఉందో అక్కడే కూర్చొని దీక్షను కొనసాగిస్తామని సంతోషం ద్వారా తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వాళ్ళ వ్యవస్థలు వస్తే ఎవరు వస్తారో చూస్తాము, ఏం చేస్తారో, మమ్మల్ని ఏ విధంగా అణిసివేస్తారో చూస్తాము. ఎందుకనంటే ఇన్ని ఇబ్బందులు గురించి ఇన్ని చేస్తున్నారు. మేము ఒక అంబేద్కరిస్టుగా, బాబాసాహెబ్ మాతృ సంస్థగా మేము బాబాసాహెబ్ విగ్రహం దగ్గరే కూర్చుంటాము, ఏం చేస్తారో చూస్తాం, తెలుసుకుందామని చెప్పేసి. సమతా సైనిక్ దళ సభ్యులతో పాటు మైనార్టీ పోరాట హక్కుల సమితి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు, షుబ్లీ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదు. సార్ చెప్పండి, ఏంటి ఈ రోజు ఈ చీకట్లో దీక్ష చేయాల్సిన పరిస్థితికి వచ్చిందంటారు? అదే సమయంలో వాళ్ళు దీక్షా శిబిరంలో ఉంటూ వాళ్ళు అక్కడి నుంచి పంపించే వరకు పోలీసులు ఊరుకోలేదంటున్నారు, ఇది నిజమేనా?
అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి సార్. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఉందో, నా మైనారిటీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా దళితులు అని చెప్పేసి నా అని చెప్పేసి 100 సార్లు చెప్తారు. కానీ ఈరోజు ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఈరోజు మీరు లైవ్లో చూస్తే కనుక ఒక దళిత బిడ్డ ఎవరైతే అంబేద్కర్ వారసుడు ఉన్నాడో అతన్ని మీరు బయటికి తీసుకొని రావాలని చెప్పేసి మీరు కోర్టుకు వచ్చి మీరు సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి ఈరోజు ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క అధికార బలాన్ని ఉపయోగించి కరెంటు తీపిచ్చేస్తారు. లాస్ట్కి ఏదైతే బాత్రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ మహిళలు సైతం కూడా ఉన్నారు, వాళ్ళు బాత్రూమ్స్కి ఎక్కడికి వెళ్తారండి? అంటే ఈ విధంగా మీరు నిర్బంధించేసి ఏదో విధంగా మీరు వీళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే కనుక వీరే లేచి వెళ్ళిపోతారు అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ డెఫినెట్లీ నాట్. డెఫినెట్లీ మనం అయితే ఖచ్చితంగా సమతా సైనిక దళతో పాటు మేము కూడాను ఒక సైనికులుగా ముస్లిం మైనార్టీలు అయినటువంటి మేము అందరం కూడాను వారితో పాటు భుజానికి భుజం ఆనించి ముందుకు నడుస్తాం. ఖచ్చితంగా వీరికి న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మనం పోరాటం కొనసాగుతాం. ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగుల విగ్రహం మీరు స్థాపించారో అదే విగ్రహం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాము డెఫినెట్గా అని చెప్పి. ఓకే, చూడొచ్చు, మన దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎవరైతే సావిత్రమ్మ నిరసించిపోయిన పరిస్థితి, ఆమెకు షుగర్ లెవెల్స్ కూడా భారీగా తగ్గాయని చెబుతున్నారు. అదే సుబ్బరాజు కూడా షుగర్ లెవెల్స్ తగ్గాయి అని చెబుతున్న పరిస్థితి. అదేవిధంగా సమతా సైనిక్ దళ్ వాళ్ళు ఎవరైతే దీక్ష చేస్తున్నారో వాళ్లకు కూడా అటు షుగర్ లెవెల్స్ అదేవిధంగా బీపీ ఎక్కువ ఉన్న పరిస్థితి అయితే ఉందని చెబుతున్నారు. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం చెమ్మ చీకట్లోనే దీక్ష కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అదేవిధంగా వైద్యులు అయితే మాత్రం ఇక్కడి నుంచి ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలని ఇప్పటికే సిఫార్సు చేసిన పరిస్థితి.